అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం 5 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా జనసేనకి, అదేవిధంగా బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి మరొక 3. అయితే దీనికి సంబంధించి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏ విధంగా కొనసాగింది, దానితో పాటుగా దీని ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారా ఏదైనా వ్యూహం రచించబోతుందా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ చూసుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్సీ కోట తరపున 5 స్థానాలు ఖాళీ అయ్యాయో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడైతే 2024 ఎన్నికలు జరిగాయో అప్పుడు సీటు రాని అభ్యర్థులు కావచ్చు, వివిధ పార్టీలు జనసేన నుంచి, బీజేపీ నుంచి అందరూ ఆశావహులు ఎంతోమంది ఉన్నారు. అయితే అందరి ఊహకు అందని విధంగా భిన్నంగా కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ప్రకటించింది. అయితే దీని వెనుక వ్యూహం ఏ విధంగా కొనసాగిందంటారు? మొత్తంగా ఈ ప్రక్రియకి సంబంధించి కానీ ఏదన్నా అంతర్గతంగా ఏమైనా ఉందంటారా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి? అంటే అంతర్గతంగా ఉందా అంటే ఒకటైతే వాస్తవం. గత వారం రోజులుగా అంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా చాలా పేర్లు స్పెక్యులేట్ అవుతూ వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ అవకాశం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉన్న రోజు సుదీర్ఘంగా నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. సహజంగానే వాళ్ళందరినీ అకామిడేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పార్టీ మీద ఉంటుంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆ రోజు టికెట్ నిరాకరిస్తున్న సందర్భంలో వాళ్ళకి అష్యూరెన్సెస్ ఇచ్చుంటారు. మీ భవిష్యత్తును కాపాడే బాధ్యత మాది, మీకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాము, ప్రస్తుతం కాన్ఫిడెంట్ సిచ్యువేషన్లో మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పుంటారు. ఆ మాటను నిలబెట్టుకొని తీరాల్సిన బాధ్యత కూడా నాయకత్వం మీద ఉంటుంది. అదే సందర్భంలో సామాజిక సమతుల్యతలు, ప్రాంతీయ సమతుల్యతలు వీటిని అన్నింటిని కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? డిజర్వ్డ్ నాయకులు తెలుగుదేశం పార్టీలో మనకి నిన్న మొన్న చర్చ జరిగిన ప్రకారం ఒక 25 మంది వరకు ఉన్నారు. కొంతమంది ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీకి బ్యాక్ ఎండ్ చాలా సుదీర్ఘకాలం నుంచి సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా సేవలు అందించిన వాళ్ళలో గతంలో టీడీ జనార్దన్ గారు, ఆయన పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత వివివి చౌదరి గారు అని చెప్పని ఆయనకు అవకాశం ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెల్కి మొదటి నుంచి కూడా గతంలో మీడియా చర్చల్లో కూడా చాలా విస్తృతంగా పాల్గొంటూ ఉండేవారు మాల్యాద్రి గారు. అటువంటి ఆయనకు అవకాశాలు ఇస్తారేమో అని చెప్పని అందరూ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చివరి నిమిషంలో తన టికెట్ నిరాకరించబడినా కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం కోసం అక్కడ తన స్పేసు ఆయనకు అకామిడేట్ చేసిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఒక కార్యకర్తలాగా పనిచేసిన వర్మ గారు ఆయనకి టికెట్ ఇస్తారని చెప్పని ఆశించారు. అలాగే సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడుతూ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తూ వస్తున్న వంగవీటి రాధా గారికి అవకాశం దక్కుతుందని చెప్పని ఆశించారు. మరి 4-5 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గి గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా సమర్థవంతంగా శాఖకి న్యాయం చేసి పార్టీ ఓడిన తర్వాత కూడా చాలా కష్టాలు, కేసులు ఎదుర్కొని జైలు పాలైన దేవినేని ఉమాగారికి అవకాశం దక్కుద్దని ఎదురు చూశారు. అలాగే గతంలో శాసనసభ్యుడిగా పనిచేసి మళ్ళీ తిరిగి తాను పోటీ చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్న సందర్భంలో అనంతపూర్ అర్బన్ వేరే వారికి కేటాయించినా కూడా మరి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ గెలుపుకి దోహదం చేసిన ప్రభాకర్ చౌదరి గారికి ఇస్తారని చెప్పని ఆశించారు. ఇలా చాలామంది ఉన్నారు. మరి అదే సందర్భంలో ప్రస్తుతం రిటైర్ అవుతున్న సభ్యులు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. పర్చూరు అశోక్ బాబు గారు, దువ్వారపు రామారావు గారు, యనమల రామకృష్ణుడు గారు వంటి వారికి తిరిగి కొనసాగింపు దక్కుతుందని ఆశించారు. టీడీ జనార్దన్ గారు ఆయన గతంలో ఎమ్మెల్సీకి రిటైర్ అయి ఉన్నారు. ఇప్పుడు సుదీర్ఘకాలంగా బ్యాక్ ఎండ్ చాలా విస్తృతంగా ఆయన సర్వీసెస్ అందిస్తూ వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి నిర్వాహక కమిటీ కన్వీనర్గా చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న టీడీ జనార్దన్ గారు ఉన్నారు. అలాగే విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి నెట్టేరు రఘురామ్ గారు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. అంటే ఎమ్మెల్సీలు ఇవ్వదగిన అర్హత కలిగిన నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. జవహర్ గారు మాజీ మంత్రి, ఆయనకు కూడా టికెట్ నిరాకరించడం జరిగింది. మరి ఆయన కూడా డిజర్వ్డ్ పర్సనే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవకాశాలు కొద్దిగా ఉన్నప్పుడు, అంటే ఆశావహులు ఎక్కువగా ఉండి
అవకాశాలు కొద్దిగా ఉన్నప్పుడు నాయకత్వానికి అది కత్తి మీద సాము లాంటి వ్యవహారం, ఎవరిని ఎంపిక చేయాలి అనేది. అయితే ఇక్కడ అనూహ్యంగా ఎస్సీ కోటాలో జవహర్ గారికి దక్కుతుందని చెప్పని అందరూ ఆశించారు. కానీ కావలి గ్రీష్మ ప్రస్తావన రావడం జరిగింది. ఎస్, ప్రతిభాభారతి గారి కుమార్తెగా, పార్టీ స్పోక్స్ పర్సన్గా ఆమెకు ఆ గుర్తింపు గౌరవం ఇవ్వాల్సిందే. గతంలో రాజ్యం ఇన్ఛార్జిగా కొనసాగిన ఆమెను కాదు అని చెప్పని కొండ్రు మురళీమోహన్ గారికి అక్కడ రాజ్యం టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మరి గ్రీష్మ గారికి ఆల్రెడీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఆమెకే ఇవ్వటం కొంత చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం, దక్షిణాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల నుంచి 3 ఎంపిక చేయటం జరిగింది. దక్షిణాంధ్ర నుంచి మాజీ ఎమ్మెల్సీ, మాజీ తెలుగు అధ్యక్షుడు బేద రవిచంద్ర యాదవ్, అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి ఇప్పుడు రిటైర్ అవుతా ఉన్న బీటీ నాయుడు గారు, ఆయన కూడా సుదీర్ఘకాలం కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక్కడ అవకాశాలు కొద్దిగా ఉన్నప్పుడు దక్కన వాళ్ళకి 100% అసంతృప్తి ఉంటుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే వంగవీటి రాధాకి తప్పనిసరిగా దక్కుతుందని చెప్పని అందరూ ఆశించారు. అయితే ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు కదా, అలా ఇప్పుడు ఏం జరిగింది? ఉన్నాయి 5లో 1 జనసేన పార్టీ కేటాయించారు. జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు నామినేషన్ వేసేసి ఉన్నారు. బహుశా పార్టీకి ఇంటర్నల్గా ఉన్న సమాచారం మేరకు సోమవీర్రాజు గారిని ఖరారు చేస్తున్నట్టుగా ముందే సమాచారం ఉండుంటుంది. అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసినా కూడా పార్టీకి, ఎందుకంటే వీళ్ళ ఎంపిక మీద ప్రభావితం చూపే అంశం కాబట్టి ఎవరికి ఇవ్వబోతున్నారు, సామాజిక వర్గాల కూర్పు చూసుకోవాలి కదా. ఇక్కడ ఏమైపోయింది? ఉన్న 5లో నాగబాబు గారు, సోమవీర్రాజు గారు ఇరువురు కాపు సామాజిక వర్గీయులు. దాంతో ఏమైపోయింది? తెలుగుదేశం పార్టీ నుంచి ఆ వర్గానికి ఇవ్వలేని పరిస్థితి. ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాధా గారికి ఇస్తే 5లో 3 కాపులకే ఇచ్చారు అనేది ఒక కాంట్రవర్సీ రేజ్ చేస్తారు. దాంతో 100% డిజర్వ్డ్ పర్సన్ రాధా, అయినా తనని పక్కన పెట్టి తీరాల్సిన పరిస్థితి. ఆ పార్టీలు తీసుకున్న నిర్ణయం, వాళ్ళ ఎంపిక, వాళ్ళ అభ్యర్థులు, అది వాళ్ళ డిస్క్రిప్షన్. ఇక్కడ ఇంకోటి ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాంగం, కార్యకర్తల బలం, ఓటర్ల మద్దతు ఉన్న పార్టీ. వీళ్ళు ఏ అడిగేసినా ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి. దాంతో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు ఇద్దరు కాపు సామాజిక వర్గీయులు మంత్రులుగా ఉండేటప్పటికి తెలుగుదేశంలో ఉన్న యాస్పిరెంట్లు కూడా అది ఆ సామాజిక వర్గాన్ని నుంచి ఎంపిక చేసుకునే దగ్గర అది వాళ్ళకి అడ్డే. ఇప్పుడు మాకు గుంటూరు జిల్లాలో నారా లోకేష్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఇరువురు కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రులు ఉన్నారు. దాంతో 6వసారి నెగ్గిన ధూళిపాటి నరేంద్ర కుమార్ గారికి అదే సామాజిక వర్గీయుడికి అకామిడేట్ చేయలేని పరిస్థితి. ఏం చేయలేండు ఇక అక్కడ. ఇప్పుడు నరేంద్ర గారికి డెఫినెట్గా అసంతృప్తి ఉంటుంది, ఆయన అభిమానుల్లో అసంతృప్తి ఉంటుంది. అరే ఇన్నిసార్లు నెగ్గిన నరేంద్ర గారికి అవకాశం దక్కలేదే అని చెప్పని. కానీ ఒకే కులం నుంచి ఒకే జిల్లాలో అంతమందికి ఇవ్వలేరు కదా. సో ఇక గివెన్ సిచ్యుయేషన్లో అడ్జస్ట్ అయి తీరటమే అక్కడ, అంతకుమించి మార్గం లేదు. ఇవాళ సోమవీర్రాజు గారిని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవంగా గతంలో కూడా ఆయన తెలుగుదేశం మద్దతుతో ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు. కానీ గతంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య విభజన చట్ట హామీల ప్రాతిపదికగా విభేదాలు తలెత్తినప్పుడు సోమవీర్రాజు గారి పాత్ర చాలా కాంట్రవర్షియల్. ఒక రకంగా ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావటానికి కీలకంగా దోహదం చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు. కనీసం ఇప్పుడైనా సరే కూటమి ధర్మానికి కట్టుబడి ఇవాళ తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి మరొకసారి ఎమ్మెల్సీగా ఎంపిక కాబోతున్న నేపథ్యంలోనైనా సరే గతం లాంటి అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, ఆయన పార్టీ మీద కూడా ఉంది. ఇవాళ మిత్రధర్మానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది మొదటి నుంచి కూడా. కానీ దానికి తిలోదకాలు ఇచ్చి శత్రువర్గంతో చేతులు కలిపి మిత్రపక్షంగా ఉన్న పార్టీ మీదే విషం చిమ్మిన వ్యక్తులు కొందరు ఉన్నారు. అటువంటి వారి వైఖరి మూలానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి తీరాల్సిన పరిస్థితులు సృష్టింపబడ్డాయి ఆ రోజు. లేకుంటే మొదటి నుంచి ఏ అలయన్స్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఒక నమ్మకమైన మిత్రపక్షంగా కొనసాగింది. కొందరు వ్యక్తులు చేసింది, భారతీయ జనతా పార్టీ మొత్తానికి కూడా నేను ఆపాదించిన దాన్ని, కొందరు వ్యక్తులు చేసిన తప్పులు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కనపరిచిన సానుకూలత, అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ అతనికి ఎమ్మెల్సీ ఖరారు చేయటం ద్వారా ఎన్డీఏ కూటమి అతను ఎమ్మెల్సీగా ఎంపిక చేసుకోవడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల్లో విపరీతమైన అసంతృప్తికి కారకమవుతుంది. అయినా సరే నాయకత్వానికి ఉన్న కంపల్షన్స్ దృష్ట్యా తెలుగుదేశం శ్రేణులు తమాయించుకుంటారు, సహకరిస్తారు. శాసనసభ్యులు కూడా రేపు అతని గెలుపుకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తారు. కానీ
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో మరొకసారి అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో పాత వైఖరికి భిన్నంగా మిత్రధర్మానికి ఎలా అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వ అభీష్టానికి అనుగుణంగా కార్యకర్తలు శ్రేణులు సహకరిస్తున్నాయో సోమవీర్రాజు గారు కూడా గత అనుభవాలని పునరావృతం చెయ్యకుండా కాకుండా చూసుకొని తీరాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది. ఏదేమైనా సరే ఉన్న ఆప్షన్స్ తక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ముగ్గురికి ఇచ్చినా ఇప్పుడు వర్మ గారికి, దేవినేని ఉమ్మ గారికి, రాధా గారికే ఇచ్చారే అనుకుందాం. అరే ముగ్గురు అగ్రవర్ణాలకే ఇచ్చారే అని చెప్పని అసంతృప్తి వస్తుంది. దాన్ని లేపేవాళ్ళు ఉంటారు. ఆయన రాజులు, ఈయన కమ్మ, ఈయన కాపులు అని చెప్పని. అలా ఏ ముగ్గురికి ఇచ్చినా కూడా ప్రాంతాల పరమైన ఎలిగేషను, కులాల పరమైన ఎలిగేషను, అంటే రాజకీయాల్లో డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ అంటారు. అప్పటికప్పుడు కాసు కూర్చొని ఉంటారు. ఆ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, ఆ వంకలు పెట్టేవాళ్ళు. సహజం, రాజకీయాల్లో ఇవన్నీ సహజ ప్రక్రియ. విమర్శించేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఏదో ఒక ముగ్గురిని ఎంపిక చేసుకోవాలి కాబట్టి గివెన్ సిచ్యుయేషన్లో ఇక అంతకన్నా కంపల్షన్ లేదు అనుకొని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2027లో ఒకేసారి 23 స్థానాలు ఖాళీ వస్తాయి అంటున్నారు. బహుశా అప్పుడు వీలైనంత మందికి అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా అసంతృప్త నేతలు ఉంటారు. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఫిల్ చేయాల్సినవి. ఇప్పుడు ఈ అసంతృప్త నేతలకి కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. వాటి మీద ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అంటే ఈ నాయకుల కన్నా దిగువ స్థాయి వాళ్ళు ఆ పదవులు మాకేమైనా దక్కుతాయేమో అని చెప్పని ఆస్తి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ప్రభావం పడుతుంది, వీళ్ళకి దక్కే అవకాశాల మీద ప్రభావం పడుతుంది. ఏదేమైనా తప్పని పరిస్థితి. అంతకన్నా నాయకత్వానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో సర్దుకొని పోవటమే. అలా వెళ్ళిపోవడం. ఓకే, థ్యాంక్ యూ సార్.